ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్ వాస్తవ్యులైన సేవామూర్తి ఎస్ సుమన్ గారు కాలం చేసిన భర్తను, కుమారుడిని తలచుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా అభాగ్యుల వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించి మానసిక వికలాంగులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. గుండెల్లోని చెప్పలేని బాధను దిగమింగుకుంటూ వారి భర్త కీర్తిశేషులు సాంబన్న గారు, వారి కుమారుడు కీర్తిశేషులు రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యులకు ఆమె చేతుల మీదుగా పాత వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. సేవామూర్తి సుమన్ గారు గొప్ప మనసుతో అభాగ్యుల పట్ల చూపిన ధాతృత్వం ఎంతో గొప్పది. నిండు నూరేళ్లు కలిసి నడుస్తాడనుకున్న జీవిత భాగస్వామిని, తన భవిష్యత్తు అనుకున్న కుమారుడిని ఊహించని విధంగా కోల్పోయిన ఆమె దుఃఖం వర్ణనాతీతం. ఆ ఆవేదనను తట్టుకునే శక్తిని భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని, వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు సుమన్, మా వారి పేరు సాంబన్న. నేను ఇక్కడికి చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఈ ఆశ్రమం రావాలి, చూడాలని. మనం బతుకున్న రోజులు మన పిల్లల కొరకు మనం చేయడము, మన వాళ్ళ కొరకు మనం చేయడము అనేది అంత గొప్ప కాదు. ఎవరి కొరకైనా ఏదో ఒకటి చెయ్యాలి. అందులో అన్నదానం అనేది గొప్ప కార్యం కాబట్టి ఏదో చెయ్యాలి అనేది లోపల నుండి ఊరికే అనిపించేది. అందుకని ఈరోజు నేను మా వారి జ్ఞాపకార్థంగా ఒక 10 మంది అన్నం తినాలి అని అన్నట్టు ఉద్దేశం మనసులో అనిపించి ఈ నిత్యాన్నదానానికి నేను డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఆశ్రమం అంతా చూశాను, చాలా మనసును కదిలించి వేసింది. ఎందుకంటే ఇంట్లో ఒక్క పేషెంట్నే మనం చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటాము. అలాంటి వీళ్ళు కొన్ని వందల మంది పేషెంట్లను, అందులో మతిస్థిమితం లేని వాళ్లకు సేవ చేయడం అంటే అది గొప్ప కార్యము. చాలా మంచి కార్యం చేసి అందరినీ మంచిగా చేస్తున్నందుకు వీళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ ఆరోగ్యాలతోని ఉంచాలని ఆశిస్తున్నాను. ఈ రక్షణాలయం ద్వారా అభాగ్యుల కడుపు నింపుతున్న మానవత్వం మూర్తీభవించిన మానవ మహనీయులందరికీ ఈ అభాగ్యులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. కష్టపడి సంపాదించిన కష్టార్జితంలో కొంత భాగం ఈ అనాథుల అన్నదానం కోసం అందించి ఆకలిదప్పులు తీర్చుతున్న మానవదేవుళ్లందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో పాటు అభాగ్యుల దీవెనలు సదా ఉండాలని ఈ సేవాశ్రమం కోరుకుంటుంది. కుటుంబ సమేతంగా ఈ సేవాశ్రమానికి వచ్చి ఒక్క పూట నిర్భాగ్యుల ఆకలి తీర్చి అలౌకికమైన ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తి పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.